వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. 2018లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. మారుతిరావు అనే ఒక వ్యక్తి తన కూతురు ప్రేమించిన అబ్బాయిని అతి దారుణంగా సుపారీ ఇచ్చి దాదాపు ₹1,00,00,000 వరకు కూడా ఇచ్చి అతన్ని చంపించడం జరిగింది. అతను ఎవరో కాదు, ప్రణయ్. సో ఈరోజు నేను ప్రణయ్ సమాధి దగ్గర ఉన్నా. సో ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటంటే, అంటే సమాధిలో ఏంటి ఇతను వీడియోలు చేస్తున్నాడు అనుకోవచ్చు. సో ఎందుకంటే ఇతనికి ఈరోజు న్యాయం దక్కింది. 2018లో జరిగిన ఆ మర్డర్‌కి ఇతన్ని చంపేశారు ఆ రోజు. ఇది అందరికీ తెలిసిందే. సో నిన్న ఇక్కడ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్ట్ దగ్గర ఒక కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇతన్ని ఎవరైతే హతమార్చి చంపేశారో అతనికి సుభాష్ శర్మ అనే ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడింది. అలాగే మారుతిరావు గతంలోనే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా దాదాపు 7 ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు పడింది. సో మొత్తానికి ఇతనికైతే న్యాయం దక్కింది, గెలిచింది. కానీ న్యాయం గెలిచినా కానీ పోయిన ప్రాణం అయితే తీసుకురాలేము. వీళ్ళ కుటుంబ సభ్యులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో అంటే సార్ ఎందుకు నేను వీళ్ళ ఫాదర్‌కి ఫస్ట్ ప్రణయ్ వాళ్ళ ఫాదర్‌కి నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎందుకు మారుతిరావు గ్యాప్ తీసుకున్నాడు? మీకు తప్పుగా అనిపించవచ్చు, బట్ నేను అడుగుతుంది మీకు అర్థమవుతుంది. సార్ మారుతిరావు గారు పెళ్ళికి ముందే అతను హెచ్చరించి ఉండొచ్చు కదా, లేదంటే రెక్కీ నిర్వహించారని చెప్తున్నారు. పెళ్ళికి ముందే రెక్కీ అట్లాంటివన్నీ కూడా చేయొచ్చు కదా. అప్పుడే అతనికి ఏదైనా చేసే ఆలోచన ఉంటే అప్పుడే మీ అబ్బాయిని భయపెట్టడమో, లేకపోతే ఎవరితో అయినా కొట్టించడమో, లేకపోతే ఇలా దాడి చేపించడం ఇలాంటివన్నీ కూడా చేసి ఉండొచ్చు కదా. అలాంటివి ఏమన్నా జరిగాయంటే అతను అలాంటివి ఏమీ జరగలేదంటూ కూడా చెప్పొచ్చు. అసలు మారుతిరావు గారు మీకు తెలుసా, తెలీదని అడిగా. సో అతను ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. ఈ విషయాల గురించి కూడా మేము ఎప్పుడూ చర్చించుకోలేదు. అలాగే ఎప్పుడు మేము ఎదురు బదురు కూడా ఎప్పుడు కూడా మా ముఖాలు చూసుకోలేదంటూ కూడా వీళ్ళ ఫాదర్ చెప్పుకొచ్చారు. అలాగే మారుతిరావు మిర్యాలగూడకి వలసొచ్చిన వ్యక్తి అంట. అతను ఫస్ట్‌లో ఇక్కడ ఏదో కిరసనాయిలు అమ్ముకుంటూ చిన్నగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఆయన వచ్చారు. సో అతని గురించి మాకు పూర్తిగా తెలీదు. వాళ్ళ క్యాస్ట్ ఏంటనేది తెలుసు. అయితే మనందరికీ తెలుసు, అంటే వీళ్ళ ప్రేమకి వీళ్ళ పెళ్ళికి అడ్డు క్యాస్టే. సో మొత్తానికి వీటన్నిటిని కాదని అమృత, ప్రణయ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని అమృత 5వ నెల గర్భంలో ఉన్నప్పుడు ప్రణయ్‌ని దారుణంగా చంపేశారు. మిర్యాలగూడ ఒక హాస్పిటల్‌లో తన హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్ళి అమృతని హెల్త్ చెకప్ చేయించి తిరిగి అదే హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న టైంలో రెక్కీ నిర్వహించారు ముందుగానే అక్కడ. సో జస్ట్ అప్పుడే బయటకు వచ్చారు. గేట్ బయటకి వచ్చిన వెంటనే వెనకాల నుంచి మాంసం కొట్టే కత్తితో వెనకాల నుంచి తన మెడపైన బలంగా ఒకటే వేటికి అతన్ని చంపేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక కూడా వేటు వేశాడు, ఎక్కడ మళ్ళీ తను లేస్తాడు అని చెప్పేసి. సో ఆ విజువల్స్ అన్నీ కూడా మనం అప్పుడు చూసాం. 2018లో జరిగింది. సో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే ఈ కులానికి సంబంధించింది. ఒక తక్కువ కులం వాడు ఎక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పేసి ఇతన్ని చంపేశారంటూ కూడా అప్పుడు చాలామంది ధర్నాలు చేశారు. చాలా గొడవలు కూడా జరిగాయి. సో అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ప్రణయ్‌కి న్యాయం జరుగుతుందా? ప్రణయ్‌కి న్యాయం జరుగుతుందా? జరగదా? దాదాపు ఈరోజు తీర్పు వచ్చి 7 ఏళ్ళు అవుతుంది. సో 7 ఏళ్ళకి మొత్తం న్యాయం అయితే జరిగింది. ప్రస్తుతం ప్రణయ్‌కి ఒక బాబు, అమృతకి ఒక బాబు. సో అతనికి దాదాపు 7 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు. సో ఆమె హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అయిపోయింది, మాకు న్యాయం దక్కింది కాబట్టి మేము ఇంకెక్కువ మాట్లాడం. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మేము అవతల వాళ్ళని రెచ్చగొట్టినట్టు అవుతుంది. అలాగే అప్పుడే సుపారీ గ్యాంగ్‌లు రెక్కీలు నిర్వహించారు. ఆ రోజే దానికి ముందు కూడా చాలాసార్లు రెక్కీ నిర్వహించారంట వాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరాలో చెక్ చేస్తే అవన్నీ కూడా బయటపడ్డాయి. సో ఇందులో విషయం ఏంటంటే అమృత చెప్పిన వెర్షన్ మనం చూస్తే మా నాన్న కాకుండా మా చిన్నాయన, అంటే మారుతిరావు గారి తమ్ముడు. సో ఆయన వీళ్ళ నాన్నగారిని రెచ్చగొట్టాడంట. మన ఇంటి పరువు తీస్తుంది, బయటికెళ్ళి బజార్ పాలు చేస్తుంది, సో వదలొద్దు అని చెప్పేసి. సో అంటే వీళ్ళు అటాక్ చేయాలనుకున్నప్పుడు, ఒకవేళ చంపే ఉద్దేశం ఉండి అటాక్ చేయాలనుకున్నప్పుడు
ముందే చేయొచ్చు. నాకేమనిపించిందంటే నిజంగానే మారుతీరావు గారే ఇది కావాలని చేయించారా లేదా? ప్రస్తుతం ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కానీ అమృత చెప్పిన వెర్షన్ చూస్తుంటే ఎందుకో కొన్ని మళ్ళీ డౌట్స్ క్రియేట్ అయినాయి. సో అందుకనే వీళ్ళ ఫాదర్ని కూడా అడిగా, సార్ అసలు మీరు పెళ్లి గురించి మాట్లాడారా, చర్చించారంటే ఒకానొక టైంలో అమ్మాయి వచ్చి వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లో డైరెక్ట్గా చెప్పారంట, మీ వచ్చి మీరు ఆయనతో కాకుండా నార్మల్గా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరితోనో వచ్చిన గ్యాంగ్తో చెప్పారంట, నేను డోర్లు తీసి పెడతా, మా అబ్బాయిని గట్టిగా పట్టుకుని మేమే పట్టుకుంటాం, తర్వాత వాడికి మేము ఏదైనా చెప్పుకుంటాం, వాడికి మేము ఏదైనా నచ్చ చెప్పుకుంటాం, మీరు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అక్కడ రాలేదంట వాళ్ళు. అలాగే ఆ అమ్మాయికి కూడా వెళ్ళనని చెప్పిందంట. సో ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పారు. సో అసలు వాళ్ళు ఊహించలేదంట ఇలాంటి సంఘటన జరుగుతుందని మేము ఊహించలేదు. ఒకవేళ మాకు అదే ఉండుంటే కనుక మేము ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. అసలు వాళ్ళని బయటికి పంపించేవాళ్ళం కాదు, అన్నీ మేమే దగ్గరుండి చూసుకునేవాళ్ళం అని చెప్తున్నారు. అలాగే అప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా అటాక్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. బట్ పోలీసులు అప్పుడు సెక్యూరిటీని కల్పించారు కాబట్టి అది జరగలేదు. సో ఇందులో మొత్తం 7గురు ఉన్నారండి. వీళ్ళకి సహకరించిన ఆటో డ్రైవర్, అలాగే మారుతీరావు పర్సనల్ డైరెక్టర్, సుఫారీ గ్యాంగ్ పర్సన్స్, అలాగే మారుతీరావు వాళ్ళ తమ్ముడు. సో దాదాపు ₹1,00,00,000 వరకు కూడా సుఫారీ ఇచ్చి చంపించాడంటూ కూడా చెప్తున్నారు. సో దేశవ్యాప్తంగా చాలా పెద్ద సంచలనం క్రియేట్ అయింది. సో చాలామంది కూడా వెయిట్ చేశారు అమృత, ప్రణయ్. అంటే ముఖ్యంగా ఈ విషయం కాస్త కొంచెం అంటే ప్రజలందరూ ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక బలమైన రీజన్ కూడా ఉంది. సో అమృత అనే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇతను చనిపోయిన తర్వాత తను ఫైట్ చేసింది. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది. సో చిన్న చిన్న బోటిక్ అని అలాంటి కొన్ని చిన్న వీడియోస్ చేసుకుంది. వాటి నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తూ తన జీవనం సాగిస్తుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి హైదరాబాద్లోనే స్థిరపడింది. బాబును అక్కడ ఉంచుకుందంటూ కూడా ప్రణయ్ వాళ్ళ ఫాదర్ అయితే మనతో పాటు మనకి చెప్పడం జరిగింది. సో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటుందంట. ఒక్కొక్కసారి మనవాడిని కూడా ఇక్కడే వదిలేస్తుంది. మేము ఆడుకుంటాం, సరదాగా ఆడిపించుకుంటాం. ఆ అబ్బాయిని చాలా ఇష్టం మాకు, వాళ్ళు మేము ప్రణయం చూసుకుంటాం అంటూ కూడా వాళ్ళ ఫాదర్ చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు. తర్వాత ఈమె కూడా వస్తుందంట. అండ్ వీళ్ళ మదర్ మారుతీరావు గారి అమృత వాళ్ళ మదర్ మారుతీరావు గారి వాళ్ళ భార్య. సో ఆమె కూడా కలిసింది, వీళ్ళతో పాటే ఉంటుంది, కూతురుతో పాటే ఉంటుంది. సో ఎటువంటి విభేదాలు అలాంటివి ఏమీ లేవు. సో వీళ్ళ ప్రేమ దాదాపు చాలా ఏళ్ళ నుంచి, అంటే ఇతను 10th క్లాస్, ఆ అమ్మాయి 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. బీటెక్ అయిపోయిన తర్వాత పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు. ఇంట్లో చెప్తే ఒప్పుకోలే. అమృత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, వీళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. సో తర్వాత చంపేస్తాను బెదిరించిన ఆమె చనిపోతానని చెప్పింది, కానీ ఇతను వదిలి నేను ఉండలేనంటూ కూడా చెప్పింది. సో తర్వాత ఇంకా ఎవరు ఒప్పుకోకపోయేసరికి హైదరాబాద్ ఆర్య సమాజ్లో వీళ్ళు పెళ్లి చేసుకుని ఇంకా అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చేసారు. సో మొత్తానికి వీళ్ళ పెళ్ళి అలా జరిగింది. సో ఫైనల్గా దీంట్లో చెప్పేది ఏంటంటే కులమే కారణం. ప్రణయ్ యొక్క చిన్న క్యాస్ట్ అని చెప్పేసి తనని చంపేశాడు. సో దానివల్లే వాళ్ళ జీవితాలన్నీ కూడా పోయాయి, కొన్ని కుటుంబాల జీవితాలు పోయాయి. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు చేసినంత తప్పు. ఎందుకంటే అమృత వాళ్ళ ప్రణయ్ వాళ్ళ ఫాదర్ చెప్పినట్టే, ప్రణయ్ కొడుక్కి ఫాదర్ని తీసుకురాలేము, అమృత కొడుక్కి ఫాదర్ని తీసుకురా, అతనికి భర్తను తీసుకురా, నా కొడుకుని తీసుకురాలే, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు మొత్తం కూడా చాలా బాధపడుతున్నారు. చాలా మంచి ఫ్యామిలీ, చాలా అందరూ కూడా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్. వాళ్ళ తమ్ముడు కూడా ఎంబీబీఎస్ చేసే డాక్టర్ అంట. సో ఇతను కూడా మంచి జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్. సో అట్లాంటి చేతికొచ్చిన కొడుకు ఇట్లా కళ్ళ ముందే అట్లా అయిపోయేసరికి ఆయన ఆ టైంలో చాలా ఇదైపోయారంట. తేరుకోవడానికే మళ్ళీ ఒక 1 year టైం పట్టిందని నాతో చెప్పడం జరిగింది. సో అంటే ఇవన్నీ నేను ఎందుకు ఇలా చెప్తానంటే, అతనికి చెప్పిన అంటే, సార్ అంటే మాట్లాడండి సార్ ఒక 10 నిమిషాలు, చాలా రోజుల తర్వాత మీకు న్యాయం జరిగింది కదా సార్, అసలు పట్టించుకోరు ఎవరు కూడా, బట్ అందరూ కూడా ఫోకస్ చేశారు అసలు న్యాయం జరుగుతుందా అని చెప్పేసి. అండ్ ఇది జరిగిన తర్వాత అప్పుడు ఎస్పీగా ఉన్న రంగనాథ్ గారు కూడా, ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు, మీడియాతో కూడా మాట్లాడారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. సో ఆయన కూడా ఈ కేసుకి సంబంధించి చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు. మారుతీరావు గారి దగ్గర నుంచి చాలా విషయాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. సో
తర్వాత ఆయన మధ్యంతర బెయిల్ మీద బయట ఉండి సంథింగ్ ఆయన హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పేసి కూడా అన్నారు. సో అది నిజమే. కానీ తప్పదు, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా సరే. నీది ఎంత పెద్ద కులమైనా, నీ ఎంత రిచ్ ఇంకెవరు లేకపోయినా సరే, ఎవరైనా సరే చట్టానికి లొంగాల్సిందే. నువ్వు లొంగకపోతే నీ కర్మఫలం అని ఒకటి ఉంటుంది, అది వచ్చేస్తుంది, కొట్టేస్తుంది. డబ్బులు ఉన్నాయి కదా చేతిలో, ఎట్లయినా తప్పించుకోవాలనుకున్నారు, చివరికి ఏమైంది? అదే జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుంది. కాబట్టి మనం పర్టికులర్గా ఈ వీడియోని ఎందుకు చేస్తున్నామంటే, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి, వాటికి సరైన న్యాయం కూడా దొరకట్లేదు, ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో ఇట్లానే ప్రేమించారని చెప్పేసి చంపేయడం, పెళ్ళి అవ్వకుండానే చంపేయటం, పెళ్ళి చేస్తామని ఇంటికి పిలిచి చంపేయడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి దృష్టిలో ఉంచుకోండి, ఫైట్ చేయండి, మనకి న్యాయం సో ఇంకా అమృత గారు కూడా హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఆమె కూడా మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. సో తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిన్న ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు. సో స్టోరీ అందరికీ తెలిసిందే, మనకు అర్థమైంది. అప్పట్లో కూడా ఫేస్బుక్లో పెట్టారు. సో అంటే అక్కడితో ఆగిపోకుండా న్యాయం కోసం ఫైట్ చేసింది, ముందుకెళ్ళింది, న్యాయం సాధించింది. సో నిలబెట్టింది, ఒక ఫ్యామిలీని అయితే నిలబెట్టింది.